ఎవరైతే మగ్గాలు వేస్తున్నారో వేలాది మందికి మదనపల్లి పట్టణంలో కానీ ఈ జిల్లాలో వేలాది మంది అనర్హులుగా ప్రకటించారు. వీళ్ళందరికీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగంలో పనిచేస్తున్నటువంటి ఇలా లోకల్ నాయకత్వం ఇవాళ అక్రమాలకి పాల్పడింది. సచివాలయం అధికారులు, జౌలి శాఖ అధికారులు కుమ్మక్కై మొన్న 2 రోజులు గడువు ఇచ్చినటువంటి ఆ 2 రోజుల్లో ఈ రాష్ట్రంలో జరగాల్సినటువంటి చేనేత కార్మికులు జరగాల్సినటువంటి నష్టం కూటమి ప్రభుత్వం చేసింది. ఇది సిపిఐ పార్టీగా మేము ఆరోపణ చేస్తున్నాం. ఇదే మదనపల్లిలో వేలాది మంది ఇవాళ రోడ్లపైకి వస్తున్నారు కార్మికులు. వీళ్ళకి దాదాపు 5 సంవత్సరాల నుంచి డబ్బులు పడుతుంది. 25,000 రూపాయలు పడేటువంటి ఆ బెనిఫిషరీ లిస్టుని పక్కన పెట్టి ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి వార్డు ఇన్ఛార్జీలుగా పనిచేస్తున్నటువంటి కూటమి నాయకులు ఒక్కొక్కరు దాదాపు 20, 30, 50 ఇవాళ 10,000, 5,000 రూపాయల డబ్బులు తీసుకొని సచివాలయం అధికారులతో కుమ్మక్కై ఈరోజు వీళ్ళందరినీ కూడా అనర్హులుగా ప్రకటించారు. మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేసేది ఏమంటే దీనిపైన విచారణ జరిపించండి. ఇవాళ సచివాలయంలో ఇంత నిస్సిగ్గుగా అమాయకులైనటువంటి చేనేత కార్మికులు అన్యాయం చేస్తుంటే మరి ఈ జిల్లా కలెక్టర్ గారు, ఈ జిల్లాలో ఉన్న మంత్రులు, ఈ మదనపల్లి ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు? దీంట్లో మీది కూడా వాటా ఉందా? ఈ కూటమి ప్రభుత్వానికి ఎంత వాటా పోతుందో కూడా రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి. మేము సిపిఐ పార్టీ చాలా క్లియర్గా అడుగుతున్నాం. ఇక్కడ జరిగినటువంటి అక్రమాలపైన మీరు వెంటనే ఎంక్వైరీ చేయండి. ఇక్కడ బహిరంగంగా ఉన్న వేలాది మంది జౌలి శాఖ ఏడీ గారు అక్రమాలకు పాల్పడ్డారు. సచివాలయాల్లో అవినీతి జరిగింది. ఆ స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకులు ఒక్కొక్కడు వచ్చి సచివాలయంలో ఎంప్లాయీ మాదిరిగా కూర్చుంటున్నాడు. 20, 30 తీసుకొచ్చి పెడుతున్నాడు. ఎవరు అయ్యే తాతదా ఇవేమన్నా 20, 30 పెట్టి ఒక్కొక్కరి దగ్గర 10,000, 5,000 డబ్బులు తీసుకొని మగ్గాలేసేటువంటి మహిళలు ఇవాళ మొగాను ఉంచుతున్నారు. రేపు వస్తున్న ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు వస్తే ఇదే చేనేత కార్మికులు మీ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేసేది ఏమంటే ఈ జరిగినటువంటి అక్రమాలపైన విచారణ జరిపించండి. ఆ లిస్టుని పక్కన పెట్టి కొత్తగా లిస్టు ప్రిపేర్ చేయండి. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా వితిన్ 1 వీక్లో గానీ మీరు లబ్ధిదారులు గుర్తించి న్యాయం చేయకపోతే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకి పిలుపునిస్తామని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని, ఈ జిల్లా కలెక్టర్ గారిని హెచ్చరిస్తున్నాం.